శ్రీమాత్రే నమః. అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి. శరన్నవరాత్రులు అంటే శరత్కాలంలో శరదృతువులో వచ్చే నవరాత్రులను శరన్నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రులకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. అమ్మవారు దుష్ట శిక్షణ చేసింది, శిష్ట రక్షణ చేసింది. అంటే దుష్టులను సంహరించేసింది, మంచి వాళ్ళని కాపాడింది. అందుకని మనము ఇప్పుడు నవరాత్రులు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే నవరాత్రులు ఏ విధంగా చేయాలి? పాపం చాలామందికి నవరాత్రులు చేసుకోవాలని ఎంతో కోరికగా ఉంటుంది. కానీ ఇది మనం చెయ్యలేమేమో, ఇది మన తాహతికి తగ్గది కాదేమో అని భయపడుతున్నారు. అయితే కొన్ని వీడియోస్ చూసి అఖండ దీపాలు ఎలా పెట్టాలి, అలంకరణ ఏ విధంగా చేయాలి, ఎన్ని రకాల చీరలు అంటే ఎన్ని కలర్ల చీరలు కట్టుకోవాలి, ఎన్ని కలర్ల గాజులు వేసుకోవాలి, అమ్మకి ఎన్ని నైవేద్యాలు పెట్టాలి, ఎలాంటి కలర్ నైవేద్యాలు పెట్టాలి అనే ప్రశ్న అనేది మానవులకి ఇవాళ రేపటి మానవులకి పూజ అంటేనే భయం వేస్తుంది. అమ్మో మనం చెయ్యలేమేమో. వీలైతే 7 కొండలెక్కి నడవగలుగుతున్నారు, కానీ ఇంట్లో పూజ మాత్రం చేయలేకపోతున్నారు. ఇవన్నీ చూసి ఇట్లా చేస్తేనే పూజనేమో, ఇట్లా చేస్తేనే నైవేద్యమేమో, ఇట్లా చేస్తేనే ఉపచారాలేమో అని భయపడుతున్నారు. అయితే అందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే భక్తి భావన అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకి మన పురాణ గ్రంథాల నుండి చూస్తూ వస్తున్నట్లయితే భక్త కన్నప్ప ఏం చేశాడు? భక్త ప్రహ్లాదుడు అంత చిన్న పిల్లవాడు ఏ అఖండ దీపాలు పెట్టాడు, ఏ కలశాలు పెట్టాడు, ఎన్ని మంత్రాలు చదివాడు. రామదాసు అతని దివ్యమైన వాణితోని రాగంతోని ఎన్ని సంకీర్తనలు పాడి సాక్షాత్తు రాముణ్ణి తన సొంతకి రప్పించుకున్నాడు. అంటే భక్తి అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. ఆ దేవుళ్ళు సైతం భక్తులకి దాసోహమవుతారు. నవరాత్రుల్లో కలశాలు పెట్టడము, అఖండ దీపాలు పెట్టడము ఇవన్నీ మనకి ఇంటి ఆచారం. అంటే ఇంట్లో ఆనవాయితీ ఉంటే చేయండి. ఆచారాలు అనేవి మన పూర్వకాలం నుండి వస్తుంటాయి. పూర్వకాలం అంటే ఎవరింటికి వాళ్ళకి, మన అత్తలు వాళ్ళ అత్తలు అట్లా మన పూర్వీకులు వంశీకుల నుండి అవి ఆచారంగా వస్తూ ఉంటాయి. ఆ విధంగా మన పూర్వీకుల నుండి, మన పెద్దవాళ్ళ నుండి, మన అత్తగారి నుండి ఏవైతే ఆచార వ్యవహారాలు ఉన్నాయో అవి చేయండి. అవి తప్పక మన కోరికలను నెరవేరుస్తాయి. కానీ లేనివి పెట్టుకొని వీడియోస్ చూసి మాత్రం దయచేసి చేయకండి. అయితే సింపుల్గా అందరూ చేసుకోవచ్చు. మన పూర్వీకులు పూజలు చేశారు, తప్పకుండా అది మనకి ఏ విధంగా చేశారో అనేది తెలుసుకోండి. తెలియలేదు అంటే నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సింపుల్గా అమ్మవారి అనుగ్రహం 9 రోజుల్లో ఖచ్చితంగా కలుగుతుంది. అలాంటి పూజ నేను చెప్తాను. మీరందరూ శ్రద్ధగా విని ఆచరించండి. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్.